ప్రియులారా, రోమా పత్రిక బైబిల్ ఉన్న వారందరూ తెరిచి రోమా పత్రిక 14వ అధ్యాయము, రోమా పత్రిక 14వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుకొని ప్రార్థన చేసుకుందాం. నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుణ్ణి స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని రాయబడి ఉన్నది కనుక మనలో ప్రతివాడును తన్ను గూర్చి దేవునికి లెక్క ఒప్పగింపవలెను. ప్రార్థిద్దాం, శిరస్సు ఉంచుదాం, ప్రియులారా ముసుగువేద్దాం, ప్రభుని కొనియాడుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, మేము ఎలా ఉన్నాము అంటే అది కేవలము నీ కృప వల్లనే తండ్రి. నీ కృప మాత్రమే మమ్మల్ని బ్రతికిస్తుంది నాయన, నడిపిస్తుంది ప్రభువా. మరి మధ్యాహ్నం వేళలో ఈ ఉపవాస కూడికలో మా తండ్రి ఈ విధముగా మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చారు. మరి గడిచిన కాలం అంతయు నాయన నీ యొక్క దయాకిరీటమును మా అందరిపై నిండుగా అనుగ్రహిస్తున్నారయ్యా. సంరక్షిస్తున్నారు, పోషిస్తున్నారు, మార్గాల్లో తోడుగా ఉంటున్నారు ప్రభువా. కేవలం ఇది నీ యొక్క అనుగ్రహం వల్లనే జరుగుతున్నాయి తండ్రి, నీకు వందనాలు. కాబట్టి నీ దైవ వాక్యమును ధ్యానిస్తుండగా మరి మాకు కావలసిన విలువైన మాటలను మా అందరికీ ధారాళముగా అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తున్నాం. ఏ మాటల చేత అయితే మేము బలపరచబడతామో, ఏ మాటల చేత అయితే మేము చక్కటి పరివర్తన కలిగి ఉంటామో, అట్టి సంగతులను నీ లేఖనముల ద్వారా మాతో మాట్లాడండి. నీ మాటని మించింది ఈ లోకములో మరొక్కటి ఏది లేదు ప్రభువా. మరంత విలువైన మాటలను వింటున్నప్పుడు మా సర్వేంద్రియములను, జ్ఞానేంద్రియములను ఆయా నిగ్రహం చేసుకొని మరి నీ మాటలు వినే ధన్యత నీ పేరిట మాకు దాయించమని క్రీస్తు పేరిట ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియులారా, దేవుని స్తుతించుకోవటము మనందరికీ కూడా చాలా చాలా మరి మంచిది. మరి మంచి విషయాల్లో దేవుడు ఎప్పుడు ఉంటాడు. మంచి కార్యక్రమాల్లో ఎవరు ఉంటారండి? దేవుడు ఉంటాడు. అందుకే ఇది ఏమైంది? మంచిది అయింది. మంచి అనేది అందరికీ కూడా ఏం చేస్తుందంటే ఉపకారం, మేలును చేస్తూ ఉంటుంది. అంటే దేవుడి సన్నిధిలో ఉండటం వలన మనకి ఉపకారము అనేది జరుగుతూ ఉంటుంది. అది ఏదో విధంగా జరుగుతూ ఉంటుంది మన పట్ల, బిడ్డల పట్ల, ముందు వెనకాతలు అన్ని రకాలుగా ఏం చేస్తూ ఉంటారంటే ఏదో ఉపకారము చేస్తూనే ఉంటాడు. ఒక దినం మనం గడుస్తుంది అంటే అది దేవుడు మనకి ఉపకారం చేస్తున్నాడనే భావన మనలో పూర్తిగా ఉండాలన్నమాట. ఈరోజు నాకేమి రాలేదేంటి అని అనడానికి వీల్లేదు, ఎవరు అనకూడదు. ప్రతి దినము ఆయన మనకి ఏం చేస్తున్నాడు అంటే మహోపకారమును చేస్తున్నాడు కాబట్టి వింటున్నాము, తింటున్నాము, చూస్తున్నాము, నడుస్తున్నాము. ఆయన కానీ ఉపకారం చేయలేదు అనుకోండి, ఏంటి ఏమీ ఉండవు. కాబట్టి మరి ఇక్కడ బద్ధుడైన పౌలు గారు రోమా పత్రికలలో కొన్ని విషయాలు ఆయన తెలియపరుస్తున్నారు. ఏంటంటే నా తోడు. ఎవరి తోడు అంటే ఎవరు చెప్తున్నారు ఈ మాట? పౌలు గారు చెప్తున్నాడు అన్నమాట. ఈ రోమాలో ఉన్న అన్యజనులు కానీ, క్రైస్తవులు కానీ, ఎవరైనా సరే నేను మీకు చెప్పవలసిన ఒక మాట ఉంది. ఏంటంటే నా తోడు ప్రతి మోకాలు. ఎవరి తోడు అంటే నా తోడు అంటే నేను, మీరు. అర్థమవుతుంది కదండి? అంటే నేను వినాలి, మీరు వినాలి, నేను చేయాలి, మీరు చేయాలి. దాన్ని ఏమంటాం? నా తోడు అంటాం. అర్థమవుతుంది కదా? అంటే ఇప్పుడు అర్థం ఏంటంటే నా తోడు అనే మాటని మనం కొంచెం తీసుకుంటే ప్రియులారా, మరి మనం ఏం కార్యాలు చేస్తున్నామో మనతో ఉన్నవారు కూడా ఏం చేయాలి? అదే చేయాలి. అంతే కదండి? తల్లి ఏం చేస్తుందో బిడ్డ అదే చేయాలి. అప్పుడు నా తోడు
అనే పదము రెండు కలుగుతాయి అన్నమాట. అలాగే ఇక్కడ కూడా దేవుడి దగ్గరికి వస్తున్న మనం కూడా నా తోడు అంటే మనం దేవుడి సన్నిధిలో ఏం చేస్తున్నాం, ఒకరు ప్రార్థన చేస్తారు, వారితో పాటు ప్రార్థన చేస్తాం. ఒకరు పాట పాడుతారు, వారితో పాటు ప్రార్థన చేస్తాం. ఒకరు వాక్యం చదువుతారు, వారితో పాటు వాక్యం చదువుతాం. ఒకరు వాక్యం వింటారు, వారితో పాటు. అంటే నా తోడు అనే పదానికి అర్థం ఏంటంటే నేను ఏం చేస్తున్నానో మీరు కూడా అదే చేయాలి. చూసారా, నేనేం చేస్తున్నానో మీకు చేయాలి. ఎందుకంటే నేను నేర్పేవాడిని కాబట్టి. అర్థమవుతుంది కదండి. నేర్పేవాడు ఏం చేస్తాడో అదే చదువుతాడు. ఏ వర్కర్ అయినా, ఏ యొక్క పిల్లల వ్యక్తి అయినా చూస్తూ ఉంటాడు అనమాట. మా ఓనర్ గారు ఏం చేస్తున్నారు, ఎలాగా పని చేస్తున్నాడు అనేది చక్కగా చూసి ఆ విద్యార్థి అనేవాడు ఏం చేస్తూ ఉంటాడు అంటే నేర్చుకుంటూ ఉంటాడు. ఇప్పుడు పౌలు గారు కూడా ఏమంటున్నారంటే నా తోడు మీరు కూడా ఏం చేయాలంటే నీ చేసిన విధంగా మీరు నడవటానికి ప్రయత్నం చేయండి. ఇదేం కష్టమేమి కాదు. అంటే నాకు ఎలాగైతే సులువైందో మీకు కూడా అదేమవుతుంది, సులువే. అంతే కదండి. ఒక పని ఇప్పుడు ఉదాహరణకి ఒక పెద్ద బ్రిడ్జి ఉంది అనుకోండి, అంటే సముద్రాల్లో ఏం చేస్తారు, పెద్ద పెద్ద బ్రిడ్జిలు కడుతున్నారు. మనం ఏమనుకుంటాం, ఓరు బాబా సముద్రంలో బ్రిడ్జిలు ఎలా కట్టారు రా బాబా అని మనం అనుకుంటాం కదా. కానీ అది మొదటి నుంచి చూస్తున్నాం అనుకోండి, ఏంటి ఇంతేనా అన్నట్టుగా మనకి అనిపిస్తుంది అన్నమాట. అంటే చూసిన తర్వాత సులువు అనిపిస్తుంది అన్నమాట. అలాగే మనకు కూడా భక్తి విషయంలో ఈ వాక్యాలు వినటంలో కానీ, ఈ వాక్యాలు చదవటంలో కానీ, ఈ వాక్యాలు పిల్లల నేర్చుకునే విషయంలో కూడా మనకు కూడా ఏమవుతుందంటే కొన్ని దేవుడు సులువుగా మనకి నేర్పుతాడు అన్నమాట. ఏ గురువు కూడా వారికి కష్టంగా ఏమి నేర్పరు. అలాగే దేవుని జీవవాక్యం కూడా చాలా సులువైందే. అయితే దాన్ని మనం ఏం చేయాలంటే నేర్చుకోవడంలో కొంచెం మనసు పెట్టాలి. కొంత ఏకాగ్రత అనేది దాని మీద నిలిపినప్పుడు చక్కగా అన్ని కూడా మనం నేర్చుకోవచ్చు. అది ఇక్కడ అంటున్నాడు నా తోడు మీరు ఏం చేయాలంటే ముందు నన్ను చూడండి. అందుకే పౌలు గారు అంటారు నేను క్రీస్తును పోలి నడుస్తున్నాను, మీరు నన్ను పోలి నడవండి అంట. అంటే అంతగా దేవుళ్ళు అతడు ఏమై ఉన్నాడంటే నిమగ్నం అయిపోయాడు. అంటే అంతగా దేవునికి ఏంటి బహు దగ్గరగా అయిపోయాడు అన్నమాట. ఇప్పుడు చూసారా, ఇప్పుడు మనం కూడా ఏమంటాం, ఇప్పుడు మందిరానికి వస్తూ ఉంటాం. ఏంటి ఎవరైనా వచ్చేటప్పుడు ఎవరు చూసి వస్తారు, మనల్ని చూసి అమ్మో వీరు దేవుడి మందిరానికి వెళ్ళాక చాలా అన్ని మార్చుకున్నారు, అన్ని విధమైన తీరి మారింది, అన్ని మారాయని ఏం చేస్తారు పిల్లలు వారు కూడా. అంటే అప్పుడు మనం ఏంటాం, అదే మాట అన్నమాట, నా తోడురా నా తోరా నీకంటే నేను ఏం చేస్తాను నేర్పుతాను. అదనమాట. ఎప్పుడు కూడా మనం ఇంకా వినేవారిగా మాత్రమే కాకుండా ఏం చేయాలంటే నేర్పేవారిగా కూడా ఉండాలి, తీసుకొచ్చేవారిగా కూడా ఉండాలి, ఏంటి చెప్పేవారిగా కూడా ఉండాలి. ఇంకెల్లకాలం మనం వినేవారిగా ఉంటే ఉన్న కాలం కూడా అయిపోతుంది. ఏంటి అవునా కదా. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు అంటే ముందు పౌలు గారికి ఎవరు చూపించారు ఈ మార్గాన్ని, యేసుక్రీస్తు వారు చూపించారన్నమాట. నేనేం చేస్తున్నానో మీరు అదే చేయండి అని అన్నాడు. అప్పుడు పౌలు గారు ఏం చేశారు, ఆయన థియరీని చూశాడు, ఆయన ఎలాగా మాట్లాడ విధానాన్ని చూశాడు, ఆయన నడవడికని చూశాడు, ఆయన గుణ లక్షణాలన్నీ చూశాడు. ఇప్పుడు ఆయనలో ఉన్న గుణ లక్షణాలన్నీ ఎవరిలోకి వస్తాయనంటే పిల్లరా భక్తుల్లోనికి వచ్చేసాయి. ఇప్పుడు ఈ భక్తుడు ఇంకొక భక్తుల్లోనికి పెట్టాలి, ఆ భక్తుడు ఇంకొక భక్తుడు. సరే ఇలాగే ఏం చేయాలంటే ఇప్పుడు అన్నాడు ప్రతి మోకాలు. చూసారా, ఇప్పుడు ఏం చేయాలి, ఒకరి నుండి ఒకరి ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఇప్పుడు కరెంట్ ఉందండి, విద్యుత్ ఎక్కడో ఉంటుంది, అది ట్రాన్స్ఫర్ మరి అన్నిటికి వస్తుందా, అది ఎక్కడో ఒక్కటే ఉంటుంది. ఏంటి అక్కడి నుంచి మొత్తం కరెంట్ అంతా కూడా ఏమవుతుంది అని అంటే సప్లై అవుతూ ఉంటుంది అనమాట. అక్కడ కానీ పోయిందంటే మొత్తం అంతా పోతుంది.
చూసారా? అందుకే అక్కడ ఎక్కువ ఎవరుంటారు? సిబ్బంది ఉంటారు. అక్కడ ఎలాంటి ప్రాబ్లం ఏమీ రాకూడదు. ఎందుకంటే ఇక్కడి నుంచి అండి ఏం చేయాలి? మొత్తం అంతా వెళ్ళాలని. అలాగే మనకు కూడా ఇది ఒక అలాంటిదే పిల్లలు, ఒక ట్రాన్స్ఫర్ లాంటిది అనమాట. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క ప్రేమను అంత ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఎక్కడికి? సమాజంలోనికి. ఏంటి? ఇక్కడి నుంచే కరెక్ట్ అంతా ఇక్కడి నుంచే సప్లై అవ్వాలంటే శక్తి, దేవుని జ్ఞానం, దేవుని యొక్క మంచి గుణ లక్షణాలన్నీ కూడా ఈ ట్రాన్స్ఫర్ నుండి, అంటే దాన్ని దేవుడు స్వరత్వం ఇచ్చి కొనుక్కున్న తన సంఘం. ఈ సంఘము నుండి ఏం చేయబడాలంటే అందరికీ దైవ శక్తి అందాలన్నమాట. అదే అంటాడు పౌలు గారు, నా తోడు నేను ఎలాగైతే ఒక ట్రాన్స్ఫర్ గా మారిపోయానో, ఏంటి ప్రతి మోకాలు ఇప్పుడు ఏం చేయాలంటే నన్ను చూసి వంగాలి. సరే, అంటే అంత తీవ్రంగా అతడు ఏం చేస్తున్నాడు అంటే ప్రయాసపడుతున్నాడు. ఏంటి ఇప్పుడు మనం ఏమో ఇక్కడ ఉన్నామండి, మన బిడ్డలు బయట ఉంటారు, మనకి ఎలా ఉంటుంది చెప్పండి? అయ్యో నేనేమో దేవుళ్ళో మోకరించాను, వారు మోకరించలేకపోయారు. బాధ ఉంటుందా? చాలా వేదన ఉంటుంది. అదే అంటున్నాడు ఇక్కడ, ప్రతి మోకాలు ప్రభువా నేను ఎలాగైతే ఇక్కడ నీ దగ్గర వంగుతున్నానో అలాగే ప్రభువా ప్రతి మోకాలు నా ఎదుట వంగాలి అని ఆయన ఏం చేస్తున్నాడు అంటే అర్థిస్తున్నాడు. ఆయన ఎప్పటికైనా ఆయన దగ్గరే వంగాలి. ఏ దారి లేదు, ఏ దిక్కు లేదు, ఏ శరణ్యము లేదు, ఇక ఆయన దగ్గరే వంగాలి అంతే. అందుకే చెప్తున్నాడు అన్నమాట. లేకపోతే ఇంకొక చోట వంగేది ఉంటే చెప్పవలసిన అవసరత ఏంటి? ఎంత మాత్రము కూడా లేదు ప్రియుల. అందుకే అంటున్నాడు ప్రతి మోకాలును. చూసారా? ప్రతి మోకాలు అంటే ప్రతి మనుష్యుడు ఆయన ఎదుట ఏం చేయాలంటే మోకరించాలి. సుమా, మోకరించుకుంటే ఎప్పుడు బయటికి వెళ్ళకూడదు. ప్రతి దినం దేవుడి దగ్గర ఏం చేయాలంటే నువ్వు మోకరించాలి. యేసు ప్రభు వారే మోకరించారు. ఏంటి? అపోస్తులే మోకరించారు, రాజులే మోకరించారు, అధికారులే మోకరించారు. ఎందుకనంటే ఆయన నామము అంత గొప్పది ప్రియులారా. మరి అంత గొప్పదైన నామములో ఈరోజు మనం అందరం ఉన్నాము. మరి మనం ఉండి ఏం చేస్తున్నాం? ఏంటి? సరైన మోకరించడం రావటం లేదు మనకి. మనం మోకరించడం ఎలా ఉంటుంది అంటే తాత్కాలం ఉంటుంది. టయాన్ని చూసుకుంటాం, ఆ టయానికి మోకాలు వేస్తాం. అమ్మ బాబా 10 నిమిషాలు అయిపోయింది, 5 నిమిషాలు అయిపోయింది, మళ్ళీ ఏం చేస్తామనంటే మోకాలు తీసేస్తాం. ఏంటి? చూసారా? అంటే మోకరించడం అంటే ఆయనకి ఇష్టలుగా బ్రతకడం అని అర్థం. మోకరించడం అంటే నేను ఆయన కలిగి ఉన్నానని చెప్పటం. మోకరించడం అని అంటే ఆయన చిత్తాన్ని నేను నెరవేరుస్తున్నానని అర్థం. ఇవన్నీ కూడా ఏంటి? మోకరించడానికి సరెండర్ అయిపోవడం. ఆయనకే నేను ఏమైపోయాను? అంకితం చేయబడిపోయాను అనే పదాన్ని సూచించేదే మోకరించటము. చూడండి, ఒక ప్రియులారా దొంగ ఉన్నాడు అనుకోండి, పోలీసు వాడు ఎదుటి వాడు పారిపోతున్నాడు అనుకోండి, వీడు దొరుకుతలేదని ఏం చేస్తాడంటే వెంటనే ఏం చేస్తాడు? ఆయుధాన్ని అంటే పిస్టల్ తెస్తాడు అనమాట. తీసి ఏం చేస్తాడు? కాల్ చేస్తాడు. ఎందుకని? వాడు పారిపోతున్నాడు. అదే వాడు పిస్టల్ జేబులో పెట్టాలంటే మనం ఏం చేయాలి? వెంటనే నేల మీద వంగిపోయి మోకాలు వేసి 2 చేతుల ఆడికి చూపించామనుకో ఇక కాల్చలేడు. చూసారా? ఎలాంటి క్రోధమునైనా అది ఏం చేస్తుంది? ఏంటి? ఆపేస్తుంది. ఇక్కడ పేల్చలేడు. ఎందుకంటే ఆ దయా గుణాన్ని చూపిస్తుంది. నేను నీకు లొంగిపోయాను, నీకు సరెండర్ అయిపోయాను అని చూపించేదే మోకరిల్లటం. ఆయన ఏంటి? ఇదే ఎప్పుడు కూడా మనం ఎవరికి చూపించాలంటే దేవుని ఎదుట మనం చూపించాలి.
నేను మోకరించాను అంటే నీకు నచ్చినట్టు ఏదో చేసుకోవడం వెళ్ళిపోవడం కాదు. దేవునికి అయ్యా నేను మోకరించాను, నీ వాడిగా బ్రతకాలి, నీ చిత్త ప్రకారంగా నేను బ్రతకాలి అని ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే ఆ మోకరించింది ఆయనను ఏంటి ఆ విధమైన భక్తి భావం కలిగి మనం ప్రార్థన చేయాలి. కానీ మనం ఏం చేస్తాం, మోకరించి లేనిపోనివన్నీ ఏంటి భోగాల గురించి, ఆటల గురించి, వీటి గురించి మనం కోరుకుంటా ఉంటాం. అది కాదు. మోకరించామని అంటే అయ్యా ఎల్లప్పుడూ నీ దగ్గర నేను మోకరిస్తానే ఉండాలి అంటే ఎల్లప్పుడూ నీ వాడిగానే నేను బ్రతకాలి, ఎన్నున్నా ఎన్ని లేకపోయినా ఏంటి అలాంటి మోకాలు వేయలేను మనం. అది పిల్లరా ఇంకెప్పటికీ మర్చిపోలేని మోకరించడం, అది అలాంటి మోకాలు వేయాలి. అందుకే పౌలు అంటున్నాడు, నా తోడు నేను నన్ను ఒక్కసారి మీరు చూసారనంటే మీరు కూడా ఆ స్థాయికి వచ్చేస్తారు. ఏంటి అందుకే కదా మనందరికి భక్తుల యొక్క విధానాన్ని ఆయన ఏం చేశాడు, మనకి లేఖనాల్లో చూపించాడు. ఒక పౌలులా బ్రతకాలని, ఒక అబ్రహాం లాగా బ్రతకాలని, ఒక దావీదు వంటి వారిగా బ్రతకాలని, ఒక యెహోషువ వంటి వారిగా బ్రతకాలని, ఒక కాలేబు వంటి వారిగా మనం బ్రతకాలని పిల్లల వారందరినీ మనకి దిక్కుచూచికగా నియమించాడు. అలాగే ఇంకొక విధానాన్ని కూడా చూపించారు. మీరు ఎలాగా కూడా బ్రతకకూడదు అన్న విధానాన్ని కూడా చూపించాడు. చూపించాడు. మరి ఆ మాటను ఒకసారి మనం బైబిల్లో నుంచి చదువుతాం. యోహాను రాసిన పత్రికలో ఏంటి ఇప్పుడు పౌలు గారు ఏం చేశారు, మీరు నా వంటి మోకాలు మీరు వేయాలి అంటే నన్ను పోలి మీరు కూడా నడవాలి, నన్ను పోలి మీరు జీవించాలి. నేను ఎలాగైతే క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన కొరకు నేను ఎలాగ బ్రతుకుతున్నానో, ప్రతి దినము ఆయన ఎదురు నేను ఎలాగ మోకరిస్తున్నానో మీరు కూడా ఆ విధమైన మోకరించాలి అని ప్రియులారా చెబుతూ, మరి ఇక్కడ ఒక మాట చెప్తూ ఉంటారు. యోహాను రాసిన ప్రియులార పత్రిక ఏంటి 3వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము ప్రియులారా 12వ వచనం. యోహాను పత్రిక, స్వార్థ పత్రిక. మనము చూడండి ఇక్కడ అంటున్నాడు, యోహాను రాసిన మొదటి పత్రిక 3:12లో మనము కయ్యోను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను, వాడతని ఎందుకు చంపెను, తన క్రియలను చెడ్డవియు తన సహోదరి క్రియలు నీతి గలవై ఉండెను కనుకనే కదా. ఆస్తి గొడవలు కాదండి, ఏ గొడవలు? ఎక్కడైనా ఆస్తుల కోసం కొట్టుకుని తెచ్చేవారిని చూస్తాం, అందాల గురించి కొట్టుకుని తెచ్చేవారు ఉంటారు. ఏంటి ఏమా ఇక్కడ వెరైటీ చావన్నమాట. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు అంటే అక్కడ ఎవరిని చూడమన్నాడు, పౌలు గారు నన్ను చూడండి, నా తోడు మీరు మోకరిల్లంటేనే అక్కడ పౌలు గారు చెప్తున్నారు. మరి ఇక్కడ ఏమంటున్నారంటే యోహాను గారు, మనము చూసారండి అంటే దేవుళ్ళలోనికి వచ్చిన మనం, క్రీస్తులోనికి వస్తున్న మనము ఎవరి వంటి వారిగా ఉండకూడదంట. చూసారేంటి, అయ్యోని ఎవడందుకి, వాడు దేవుని బిడ్డే, వాడు దేవుని కుమారుడే, కానీ వాడు ఎవడి సంబంధిగా మారిపోయాడంట, దుష్టుని సంబంధిగా మారిపోయాడు. సరే అంత విచిత్రము. అంటే ఈ లోకములో దేవుని బిడ్డలు ఉంటారు, దుష్టుని బిడ్డలు కూడా ఉంటారు. దేవుని బిడ్డల్ని తీసుకోవాలి, దేవుని యొక్క నీతి క్రియలను మనం చూసుకోవాలి, చెడ్డవారి క్రియలను ఏం చేయాలి, మనం విడిచిపెట్టాలి. అలాగే మనం కూడా
ఏంటి తెలుసు కదా, మనం కూడా ఒక గాలి తీసుకుంటాం, ఒక గాలిని వదిలేస్తూ ఉంటాం. ఆక్సిజన్ తీసుకుంటాము, కార్బన్ డైఆక్సైడ్ ఏం చేస్తాం, వదిలేస్తాం. అంటే చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి ప్రియులారా. మనము అంటున్నాడు ఇక్కడ, ఎవరము? మనము కయ్యోను వంటి వారమై ఉండరాదు. చూస్తారా? ఎందుకు ఉండకూడదు ప్రభువా అని నువ్వు నన్ను అడుగుతావు కదా. అప్పుడు చెప్తున్నాడు, ఏంటి ఎందుకు ఉండకూడదు చెప్తున్నాడు. వాడు ఎవడి సంబంధిగా బ్రతికాడంట? దుష్టుని ఆలోచనలతో బ్రతికాడు వాడు. దుష్టుని ఉద్దేశాన్ని నెరవేర్చడానికి బ్రతికాడు వాడు. జాగ్రత్త, నువ్వు ఎవరి సంబంధిగా బ్రతుకుతున్నావు? ఏంటి ఎవరి క్రియలు మనలో కనబడుతున్నాయి అనేది మనం ఏం చేసుకోవాలనంటే ప్రతి దినము పరిశీలన చేయాలి ప్రియులారా, పరిశీలన చేయాలి. దుష్టుడి సంబంధిగా బ్రతికితే నీ బ్రతుకు అర్థము లేదు, ఎవ్వరికీ లేదు. అందుకే ప్రియులారా, నా తోడు మోకాలేయాలి అందరూ, నా తోడు అందరూ మోకరించాలి అని అంటే మీరందరూ దేవుని సంబంధిగానే బ్రతకాలి. ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి, వాడు దుష్టుని సంబంధి అయి అదిగో ఎవరు చెప్పేశాడు? విచిత్రం ఏంటంటే ఆ రోజు అన్నదమ్ములు వాళ్ళిద్దరే ఉన్నారు భూమి మీద. 100 మంది లేరు, 1000 మంది లేరు, 10,000 మంది. సరే, ఉన్నది ఎంతమంది? ఇద్దరే. ఆ ఇద్దరు ఎలా ఉండాలి చెప్పండి అసలు. ఇప్పుడు ఇంట్లో 2 పిల్లలు ఉన్నారనుకోండి, ఎవరు లేరు, ఎలా ఉండాలి చెప్పండి? అన్యోన్యంగా చక్కగా ఏంటి బ్రతకాలి. ఉన్నది ఇద్దరే. అప్పటికి సృష్టిలో ఉన్నది 4, తల్లి తండ్రి, తర్వాత వీళ్ళిద్దరు. సరే, వీళ్ళిద్దరిలోనే మళ్ళీ ఏమొచ్చేసింది? భేదాభిప్రాయం వచ్చింది. ఎవరికి? కయ్యాడు. చిన్నోడికి ఏమీ లేదు. సరే, చిన్నోడికి ఏమీ లేదు. దేవుడికి ఇష్టడుగా బ్రతికాడు, దేవుడికి నచ్చినట్టుగా బ్రతకడం నేర్చుకున్నాడు. వీడు ఎలా తయారయ్యాడంటే ఏంటి, తన సహోదరుని ఏం చేశాడంట? చంపేశాడు. ఎందుకు చంపాడో తెలుసా? తమ్ముడు మోకాలు ఎవరి దగ్గర వేసాడు? అద్దనమాట. చూసారా, హేబేలు ఎవరి దగ్గర మోకరించాడు? దేవుడి దగ్గర మోకరించాడు. అందుకే వాడి క్రియలు ఏమయ్యాయి? మంచి క్రియలు అయ్యాయి. ఎవరయ్యే? తమ్ముడిది. అందుకే మనం ఎందుకు మోకరించాలనంటే మన క్రియలు బాగుండడానికి, మన పద్ధతులు బాగోవడానికి మనం ఏం చేయాలి? మోకాలేయాలి. మోకరించడం అంటే మన గుణాలు మార్చుకోవడానికి. ఎందుకంటే మన గుణాలు మంచివి కాదు, అవి ఎప్పుడు చెడ్డవై ఉంటాయి. అందుకే ప్రభువా నీ ఎదుటి నేను మోకరిస్తున్నాను. మరి పౌలు గారు ఒకప్పుడు ఎలాంటి వాడైనా? హింసకుడు, దోషకుడు, మత విద్వేషాలను రేపినవాడు, ఏంటి దేవుని ప్రజలను చిత్రహింసలు పెట్టినవాడు. నేనే మారిగో ఎవరి ఎదుట మోకరించి నీతి నేర్చుకున్నాను అన్నాడు? దేవుని ఎదుట. చూసారా, దేవుని ఎదుట మోకరించలేని ప్రతి వాడు ఎలాగే తయారవుతాడు, ఎవరైనా సరే. అందుకే ప్రియులారా, మనం ఎల్లప్పుడు ఎవరి దగ్గర మోకరిల్లాలంటే ఆయన పాద పద్మములు యందు మోకరిల్లాలి. ఎందుకంటే నేను నా సింహాసనం మీదట ఆకాశం, భూమి, మీరు ఎప్పుడు నా దగ్గర మోకరిల్లాలి. మోకరిల్లితే నాలో ఉన్న గుణ లక్షణాలన్నీ, నీతి క్రియలన్నీ మీలోనికి వస్తాయి. హేబేలు దేవుని ఎదుట మోకరిల్లాడు కాబట్టి తన క్రియలు ఏమయ్యానంటే మంచి క్రియలు అయిపోయాయి, మంచి సుగుణాలు వచ్చాయి అతనిలోనికి. కానీ వీడి కయ్యూని ఏం చేశాడు అంటే దేవుని ఎదుట మోకరిల్లడం నేర్చుకోలేదు. చూసారా, అంటే దేవుని మాటను వినలేదు, అస్సలు వినలేదు. చెబుతా ఉంటాడు, నీ సహోదరుడి మీద ఎలా నీ కోపము? నీ తమ్ముడు ఎక్కడా? ఏంటి అంటే వాడికి నేనేమన్నా కావిలి వాడినా? అడేమన్నా నాకు జీతం ఎత్తున్నాడా?
ఏంటి చూసారు, లోబడలేని తత్వం. ఎవరి మాటని? అదే అన్నమాట. అంతగా మారిపోయింది సమాజం. ఈరోజు ప్రపంచం అంతా కయ్యలు ఎక్కువైపోయింది. ఎవరు? ఏ పేర్లు ఎవరో కనపడతలేదు. అందరు ఎవరు కనపడుతున్నారు? కయ్యోని. ఎవరిలో చూసినా కయ్యోని స్వభావమే, కయ్యోని తత్వమే కనబడుతుంది. ఇప్పుడు ఏ వేలు తత్వము కనబడతలేదు. పౌలు గారి తత్వము కాన రావటం లేదు. పేర్లు ఎత్తుతున్నాం, కయ్యోను ఏంటి, ఏ వేలు అని పేర్లు ఎత్తుతున్నాం అంతే. కాబట్టి ప్రియులారా, దేవుడి పేరు ఎత్తుతున్నాము అని అంటే మనం దేవుని లక్షణాలు ఉండాలి. దేవుని లక్షణాలు లేకుండా దేవుడి పేరు ఎత్తే అధికారము మనకు లేదు ప్రియులారా. అందుకే అంటున్నాడు చూడండి, తన సహోదరుని చంపేను చంపేను చంపేను. రీజన్ చెప్తున్నాడు. వాడతన్ని ఎందుకు చంపేను అక్కడ రాయబడలేదు, ఆది కాండములో ఉండదు. కానీ ఇక్కడ దేవుడు మరలా యోహాను భక్తుడు ద్వారా ఏం చేస్తున్నాడు అని అంటే రాయించాడు. ఏంటి, వాడు అతన్ని ఎందుకు చంపాను? తన క్రియలు, చూడండి, తన క్రియలు చెడ్డవియు. ఎవరి క్రియలు చెడ్డగా ఉన్నాయంట? అన్నగారి క్రియలు, అంటే కయ్యోని క్రియలు అమ్మ ఎలా ఉన్నాయంట? చెడ్డవి. దేవుడి దగ్గర మోకరిల్లకపోతే ఎవడైనా ఎలా ఉంటాడంటే అలాగే ఉంటాడు. చెడ్డ చెడ్డ స్వభావాలు ఉంటాయి, చెడ్డ పనులు చేయాలని ఆలోచనలతో ఉంటాడు. అందుకే ప్రియులారా, మనల్ని మనం నియంత్రించుకోవాలని అంటే ఎవరి దగ్గర మనం సాగిలు పడిపోవాలంట? ఆయన దగ్గర సాగిలు పడిపో. నీలో పాపము అనేది ఏమాత్రమో కనపడకుండా ఆయన చేస్తాడు. ఇంకా ఏ యొక్క ప్రమాదాలు జరగవు. ఈ ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి కుటుంబాల్లోనంటే మోకరిల్లడం మానేశాం. ఒక్కడే అంతా కుదరదు, అందరం అయ్యారు. అందరిలో మంచి క్రియలు ఉంటేనే కుటుంబం బాగుంటుంది. ఒకడు కరెక్ట్గా ఉండి రెండో వాడు సరిగా లేడు అనుకోండి, కలిపి లేకుతాం. అందుకే నా తోడు నేనే మీకు దారి, అంటే నేనే మీకు దిక్కు చూచిక, అంటే నేను మీకు మాదిరి చూపిస్తున్నాను. నేను ఎలాగ మోకరిల్లి ఆయన గుణ లక్షణాలన్నీ కలిగి ఉన్నానో మీరు కూడా అలాగే ఉండండి అయ్యా, మీకు మేలు, మీకు ఉపకారం జరుగుతుంది అట్లా. అందుకే ప్రియులారా, తన క్రియలు చెడ్డవి, తన సహోదరుని క్రియలు ఎలాగున్నాయంట? నీతి గలవై. ఏంటి ఉండేను కనుకనే కదా. సరమ్మా, లోకం ఎలాంటిదంటే ఇంత భయంకరమైంది అన్నమాట. దేవుడి కోసం బ్రతకనివ్వరు. సమాజం ఎలాంటిది? నువ్వు దేవుడి కోసం బ్రతుకుతున్నా అంటే బ్రతకనివ్వదు ఈ లోకం. చంపేయాలనుకుంటుంది, రకరకాలమైన నిందలు వేయాలనుకుంటుంది, రకరకాలుగా హింసించాలని అనుకుంటుంది, రకరకాలుగా నేను గాయపరచడానికి చూస్తుంది, ఇరుగు పొరుగు అందరూ కలిసి. అందుకనంటే దేవుడిది ఎప్పుడో చెప్పాడు. అందుకే మనం ఎప్పుడో ఎవరి దగ్గర మోకరిల్లాలి? అప్పుడు మనకి తక్కువ అర్థమైపోద్ది అనమాట. అవును, నిజమే, ఇది దుష్టుడి నుంచి వస్తుంది, వాడి మాట నేను వినకూడదు, వాడికి నేను లోపడకూడదు. వెంటనే నీకు నాకు అర్థమైపోతుంది. అదే మోకరిల్లేదనుకోండి, అమ్మ ఆవిడ అలాగే నేసిందిరా బాబు, ఇలాగే నేసిందిరా బాబు అని సీలు ఏం చేస్తారంటే ఓ నలిగిపోయి కృతుపోయి, ఒక్కొక్కడేమో అది తాగేస్తాడు, ఒక్కొక్కడు ఇది చేసేసుకుంటాడు, రకరకాలుగా చేసేసుకుంటాడు. చూసారా ఎంత దారుణంగా తయారైందో సమాజము. అందుకే మనం ఎప్పుడు ఎవరి దగ్గర మోకరిల్లాలి? దేవుడి ఎదుట మోకరిల్లగానే వాటన్నిటిలో నుండి మనకి ఏం కలుగుతుంది? గొప్ప ఆదరణ కలుగుతూ ఉంటుంది. ఒక కాలం వాడు ఆ మాటలు అంటున్నా ప్రియులారా, ఒక పక్క నుంచి దేవుడు మనల్ని దీవిస్తూ ఉంటాడు, మనల్ని బలపరుస్తూ ఉంటాడు, ధైర్యపరుస్తూ ఉంటాడు. ఆలే వాగి 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 వారే నోరు మూసాడు. మనం చక్కగా బ్రతుకుతాం, చక్కగా మన జీవనం ముందుకు సాగుతూ ఉంటాం. అందుకని వాడు ఎవడో అన్నాడని మనం ఏం పట్టించుకోవాలని అవసరత మనకి లేదు. ఏంటి? ఎందుకంటే మనం దేవుడు కలిగి ఉన్నామండి. ఎన్నో ఎన్నో మరియమ్మ రాలేదా? మరి మరియమ్మకు
వచ్చినంత నింద మరి ఏ తల్లికి రాదు. వచ్చిందండి? అంత పెద్ద నింద వచ్చేసి తెలుసు కదా. వివాహము కాక మునిపే ఆమె గర్భవతి అయిపోయింది. అంటే ప్రియులారా, యోసేపుతో కూడక మునిపే. చూసారా ఏంటి మరి ఆ నింద ఎంత పెద్ద నింద ఏంటి? ఎంతమంది అంటారు వచ్చినటువంటి ఏమో. అయినా సరే ఆమె అన్ని ఎవరి ఎదుట మోకరించింది? దేవుని ఎదుట మోకరిల్లింది కాబట్టి వాటన్నిటినీ సహించింది. లేకపోతే ఆ మాటలన్నీ పట్టుకుంటే ఆమె కూడా ఏం చేసుకోవాలి? ప్రాణహత్య చేసేసుకోవాలి. కానీ దేవుడే వచ్చాడు. చివరికి యోసేపు కూడా ఏం చేశాడు? వదిలేద్దామని ప్రియులారా నిర్ణయం చేసుకున్నాడు. ఇలాంటి ఆవిడతో నేనుంటే నాకు కూడా ఏమవుతుంది? చెడ్డ పేరు వస్తుంది, అవమానం వస్తుంది, అపకీర్తి వస్తుంది అని ఆయన కూడా ఏం చేశాడనంటే విడనాడడానికి ప్రయత్నించాడు. కానీ దేవుడు వచ్చి ఏం చేశాడు? బలపరిచాడు. రే, ఎలాంటి తింగర పనులు చేయకో, ఇది మనుషుల వల్ల కలిగినది కాదు, ఇది దేవుని వలన జరుగుతున్న మహాకార్యం, ఆలోచించు అని ప్రియులారా మరలా బంధాన్ని దేవుడు ఏం చేశాడు? బలపరిచాడు. చూసారా, ఈరోజు చాలా మంది ఇడిపోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ మన దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? వారిని ఎవరు ఎదుట మోకరిస్తే ఇది మర్చిపోకూడదు. మనం ఆయన దగ్గర మోకరించామంటే చక్కగా వచ్చేస్తాయి అన్నమాట. నీకు చెప్పవలసింది నీకు చెప్తాడు, ఆడికి చెప్పవలసింది ఆడికి చెప్తావు. తల్లికి ఎలా చెప్పాలో ఆయనకి తెలుసు, బిడ్డకి ఎలా చెప్పాలి, ఏంటి కొమ్ములు తిరిగిన వాడికి ఎలా చెప్పాలో అన్ని ఆయనకే తెలుసు. కానీ మనం ఏం చేయాలి? ఆయన ఎదుటి ఎప్పుడు మోకరిల్లాలి. ప్రభా, వాడు ఎలా ఉంటున్నాడయ్యా, వాడు అలా ఉంటున్నాడయ్యా అని మనం ఏం చేయాలి? ప్రార్థన చేయి చాలు, మోకరించి చాలు, సమస్తము ఆయనే చూసుకుంటాడు. అంతే తప్ప మనం కృంగిపోకూడదు. అందుకంటే మీరు కయ్యోను వంటి వారే ఉండరాదు. వాడికి చోటిచ్చారా? దుష్టుడు అనేవాడు మీలోకి వచ్చేస్తాడు. మీరు కూడా వాడిలాగా తయారైపోతూ ఉంటాం. అందుకే ప్రియులారా మంచి మాట ఎప్పుడు కూడా మనలను ఏం చేస్తుందంటే బ్రతకనిస్తుంది. దేవుడు మాటే మనలను బ్రతికిస్తుంది. అందుకే ఇక్కడ రోమపత్రిక 14:11 అంటున్నాడు, నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట ఏం చేయాలంట? వంగును, ప్రతి నాలుకయు ఎవరినంట? దేవుణ్ణి స్తుతించునని ప్రభువు చెప్పుచున్నాడు. ఎవరు చెప్తున్నారంట? అని ఎవరు చెప్తున్నారు? భక్తుడు చెప్తున్నాడు. చూసారా, ఇంకో దేవుడు ఎలా చెప్తున్నాడు వినండి అయ్యా, గ్రహించండి, ఆలోచించండి. ఏమనంట? ప్రతి మోకాలును ఆయన ఎదుటను వంగును. తర్వాత మోకరించడమే కాదు, ప్రతి నాలుకయు ఎవరిని స్తుతించాలండి? దేవుని స్తుతించు, దేవుని గణపరచు, దేవుని మహిమపరచు. ఎప్పుడు? ఏదో చేసాక. ఏమ్మా, మనం ఏం చేస్తాం? దేవుడిని ఎప్పుడు స్తుతిస్తాం? ఎలా తయారైపోయాం? ఎందుకంటే రోజు మోకరించలేదు కాబట్టి. రోజు మోకరించేవాడైతే దేవుడిని ఎప్పుడు స్తుతిస్తాడు, గణపరుస్తాడు. కొంతమంది ఎప్పుడు దేవుని స్తుతించాలని ఇష్టపడతారని అంటే, నా జీవితంలో మహాకార్యం జరిగిపోవాలి, అద్భుతం జరిగిపోవాలి, కానీ వీని ఎరగని రీతిగా నాకు అన్ని వచ్చేస్తే నేను దేవుని ఎదుట ఏం చేస్తానంటారని అంటే మోకరిల్లి రెండు చేతులు పైకెత్తి ఏం చేస్తారంట? స్తుతించేస్తారంట. అప్పుడు వెంటనేంటి ఆయన? ఏమా? అప్పుడు వెంట ఆయన ఈ స్థుతికి ఆయనకి అవసరము లేదు. ఎప్పుడు మోకరిల్లాలంటే నీ కష్టకాలములోని నీ అన్ని విధములుగా నువ్వు ఆయన్ని ఏం చేయాలంటే స్తుతించటమే నీ పని, మోకరించటమే నీ పని, ఆయన ఎదుట నీతిని నేర్చుకోవటమే నీ పని, ఆయన చెప్పిన రీతిగా నడుచుకోవటమే మన పని.
ఇదే మోకరించటం, ఇదే ఆయన మాటకు లోబడడం ప్రియులారా అని ఎవరు చెప్తున్నారంట? ప్రభువు చెప్పుచున్నాడు. ప్రజలారా వినండి, దేశమా వినండి, సంఘమా వినండి, మీరు ఆయన ఎదుట మోకరించాలి, ఆయనను స్తుతించాలని ఎవరు చెప్తున్నారట? మన ప్రభువు చెప్పుతున్నాడు, దేవుడు చెప్తున్నాడు. ఏంటి ఇప్పుడు రాజకీయ నాయకుడు ఉన్నాడు అనుకోండి, ఏంటి ఒక ప్రధానమంత్రి గారు ఇదిగో ఫలానా కాకినాడ పట్టణానికి నేను వస్తున్నాను అని అన్నాడు అనుకోండి, ఏం చేస్తారు ప్రజలందరూ? ఏమా అందరూ పరిగెడతారు సరే. దేవుడు కూడా అదే అంటున్నాడు, నువ్వు మోకరించు, నీలోనికి నేను వచ్చేస్తాను. చూసారా? నువ్వు స్తుతించు, నీలోనికి నేను వచ్చేస్తాను. ఏది విడిచిపెట్టి? పరలోకాన్ని. చూసారా? పరలోకపు దేవుడు మన దేవుడు, మనలో ఉండాలని ఇష్టపడుతున్నాడు ఆయన. అయితే ఎప్పుడు ఉంటాడు? మోకరిల్లేటప్పుడు, దేవుణ్ణి స్తుతించినప్పుడు, ఆయన నీతి క్రియలు మనం నేర్చుకుంటున్నప్పుడు. ఒక ప్రధానమంత్రి వస్తేనే అందరూ ఏంటి గుంపులు గుంపులుగా పరిగెడుతున్నారే. మరి దేవాది దేవుడు, అనంత సృష్టికర్త, అనంతమైన కరుణామయుడు, దయామయుడు, ఆయనకున్న కీర్తి, ఆయనకున్న ఘనత ప్రపంచంలో మరి ఎవరికి లేదు ప్రియులారా. అంత గనుడు ఎవరిలోనికి రావాలని ఇష్టపడుతున్నాడు అంటే మనలోనికి రావడం. అయితే నువ్వు నేనేం చేయాలనంటే ఆయన ఎదుట ప్రతి మోకాలు వంగాలి. వంగే ప్రభా, నీ నీతిగా బ్రతకాలయ్యా, నేను కయ్యోని వంటి వాడినై ఉండకూడదయ్యా. ఏబేలు మనస్తత్వాన్ని కలిగి ఉండాలి, అబ్రహాము మనస్తత్వాన్ని కలిగి ఉండాలి, కాలేబు వంటి నిండు హృదయముతో నిన్ను ఆరాధించాలి. ఇలాంటి మంచి మంచి సుగుణాలు కలిగి పిల్లలు ఆయన ఎదుట మనం ఏం చేయాలంటే మహిమపరచాలి. అప్పుడు చూడండి, ప్రభు చెప్పుచున్నాడని రాయబడి ఉన్నది కనుక మనలో ప్రతి వాడును అదిగోనండి తన్ను గురించి దేవునికి అమ్మ ఏం చెప్పాలంటే, ఇప్పుడు సంవత్సరానికి ఒకరోజు కాదు, రేపు జనవరి 1 వస్తుంది కదా, అప్పుడు అందరూ చెప్పేస్తారు. ఎప్పుడు చెప్తారు? జనవరి 1 వస్తుంది కదా, ఆ రోజు లెక్కలన్నీ తీసేస్తారు అనమాట. అప్పుడు కాదు చెప్పాల్సింది, ప్రతి దినము. చూసారు ఎంత చక్కగా ఉందో. ఏంటి దేవుడు చెప్తున్నాడండి, తన్ను గూర్చి దేవునికి, తనను గూర్చి అంటే నిన్ను గూర్చి. ఏంటి ఎవరికంట? దేవునికి లెక్క ఏం చేయాలంట? ఒప్పగింపవలెను. లెక్కలు అప్పగించు. 2 ఎక్కువ ఇచ్చాడా? 3 ఎక్కువ ఇచ్చాడా? జీవిత లెక్క ఇచ్చాడా? ఇవన్నీ కూడా ఏం చేయాలి? నువ్వు నేర్పుతున్నాడు కదా పాఠాలు బోధకుడు. లెక్క చెప్పాలి. నువ్వు ఎలాగున్నావు, ఎలా గడిపే రోజంతా, దూషించావా, ద్వేషించావా, దేవుడికి వ్యతిరేకంగా ఉన్నావా, ఇవన్నీ కూడా ఏం చేయాలంటే అండి, నిజంగా దేవుడు ఎంత గొప్పగా మాట్లాడతాడంటే, ఎంత చక్కటి పాఠాలు నేర్చుకుంటున్నాం మనం అందరం. ధన్యులు పెట్టి నిజంగా. చూడండి మళ్ళీ అన్నాడు, అని రాయబడి ఉన్నది కనుక మనలో ప్రతివాడును, ఎవరంట? మనలో ప్రతివాడు వాడు ఎవడైనా సరే ఏం చేయాలంట? తనను గూర్చి. నీకు ఎంత ఆయుష్ ఇచ్చాడు, ఎంత ఆరోగ్యం ఇచ్చాడు, మరి ఆరోగ్యాన్ని ఎవరికి ఇస్తున్నాం? ఏమా ఎవరికి ఇస్తున్నాం చెప్పండి? ఎప్పుడు ఇస్తామండి దేవుడికి? మొత్తం అంతా పీకిపోయిన తర్వాత ఇదిగో నా శాస జీవితం అంటాడు వచ్చి, నా జీవితం నీకే అంకితం అంటారు. ఏమా ఎప్పుడు? అన్ని ఒదిగిపోయాక, కళ్ళు కనబడు, ముక్కు విశ్వాసాలు తెలియవు, ఏమీ తెలియదు. అప్పుడు వచ్చేసి ప్రభా ఇదిగో నా శాస జీవితం నీకేనయ్యా అంటారు. సరే, అలా తయారైన సమాజం. దేవుడు నమ్ముకోండమ్మా, ఏంటి రక్షణ పొందండమ్మా అంటే ఇంకా టైం ఉంది కదా అని మనం ఇంకా పిల్లరా వాయిదాలు వేస్తున్నాం. చూసారు, అందుకే ఇక్కడ అంటున్నాడు, మనలో ప్రతి వాడికి ఒక లెక్క ఉంది సుమా అంటున్నాడు. చెప్పాలి. నేను అడగలేదు కదా, నేను పక్కకి వెళ్ళిపోవడానికి వీల్లేదు. ఈ రోజు అడగకపోయినా అడుగుతాడు. నేను అడగడా?
తెలీదా భూమి మీదకి ఎంతమందిని పంపిస్తున్నాడు? మనకు తెలీదా మన ఇంట్లో ఎంతమంది ఉంటారో? ఏమో తెలీదా? మన ఇంట్లో వస్తువులు ఎన్ని ఉన్నాయి మనకి తెలీదా? ఎవడెవడ వచ్చి చెప్పాలా? ఎన్ని బిందులు ఉన్నాయో మనకి తెలుసు, ఎన్ని గ్లాసులు ఉన్నాయో తెలుసు, ఎన్ని కంచాలు ఉన్నాయో కూడా మనకి. మరి అలాంటిది భూమి మీద తన బిడ్డలైన వారికి ఎంతమంది ఉన్నారో తెలియదు ఆయనకి, అందరికీ తెలుసు. ఏంటి లెక్క మనం ఏం చేయాలంట? ఇది గ్రహించి మోకరిస్తే తెలుస్తుంది, స్తుతిస్తే తెలుస్తుంది. ఏం చెప్పాలని? ఆయనకి లెక్క అప్పగించాలి. మోకరిల్లోడికి ఏం తెలుస్తుంది? ఊరి మీద తిరగడం ఆడ పని ఏంటి. కాబట్టి పిల్లలారా, చివరికి ఒక మాట చదువుకొని మరి మనం ముగించుకుందాం. అదే రోమపత్రిక 15వ అధ్యాయము పిల్లలారా 8వ వచనం అంటున్నాడు చూడండి. నేను చెప్పినది ఏమనగా, పితరులకు చేయబడిన వాగ్దానముల విషయములో దేవుడు సత్యవర్తుడని స్థాపించుటకును అన్యజనులు ఆయన కనికరమును గురించి దేవుని మహిమపరచుటకును, చూడండి, క్రీస్తు సున్నతి గల వారికి పరిచారకుడాయి. అందు విషయమే ఈ హేతువు చేతను అన్యజనులలో నేను నిన్ను స్తుతింతును, నీ నామమును సంకీర్తనమును చేయదును అని రాయబడి ఉన్నది. మరి జనులారా, ఆయన ప్రజలతో సంతోషించుడని మరియు సమస్త జనులారా ప్రభువును స్తుతించుడి. సకల ప్రజలు ఆయనను కొనియాడుదురుగా కానీ చెప్పుచ్చు. చూసారా, లేఖనం అంతా ఏం చెప్తుందంట? ఇదే 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 చెబుతుంది. కానీ ఎవరు మోకరిస్తారు, ఎవరు స్తుతిస్తారు? ఎవరికి తగ్గట్టుగా? ఆయనకు తగ్గట్టుగా. చూసారా ఎంత చక్కగా చెప్తుందండి లేఖనము. 8వ వచనం, నేను చెప్పినది ఏమనగా, ఏంటి? పితరులకు నేను ఏం చేశాను? చెయ్యబడిన వాగ్దానముల విషయంలో దేవుడు ఏమై ఉన్నాడంట? సత్యవర్తుడని స్థాపించడం. అన్ని వాగ్దానాలు చేసి అన్ని నెరవేర్చడం లేదా? చెప్పండి. మన మంత్రులాగా ఒకటి చేస్తానని ఒకటి చేయనట్లేదు. ఏంటి ముఖ్యమంత్రులు ఏం చేస్తారు? అధికారంలోకి వచ్చాక మీకు అన్నీ చేస్తానంట, వచ్చిన తర్వాత ఏం చేస్తారు? అన్నీ మర్చిపోతారు. అలాగే దేవుడు కూడా ఏమని ఇచ్చాడంటే ఆయన కూడా ఏం చేశాడు? వాగ్దానాలు చేశాడు. మన పితరులకు ఏం చేశాడమ్మా? వాగ్దానాలు చేశాడు. నీకు ఇల్లు ఎత్తానన్నాడా? పితరులకి మంచి పాలు తేనెలు ప్రవహించే దేశంలో నిన్ను నీ పిల్లలను వృద్ధి చేస్తాను, ఏ తెగులు ఏ గుడారమును సమీపించదు. ఎన్ని వాగ్దానాలు! మరి అన్ని కూడా ఆయన చేశాడా లేదా? సరే, వాగ్దానం చేశాడు, దాన్ని ఏం చేశాడు? స్థాపించాడు. అన్నిటినీ కూడా చేసేసాడంట. అదే చెప్తున్నాడు అనమాట మనకి కూడా. అలాగే మన పితరులకి ఎలాగైతే వాగ్దానాలు చేశాడో మనకి కూడా ఏం చేశాడు? వాగ్దానాలు చేశాడు. నా ఎదుట మీరు మోకరిల్లండి, నన్ను స్తుతించండి, నా నీతి క్రియలు మీలో ఉన్న ఎడల మిమ్మల్ని నేను ఎప్పటికీ విడవను. చూసారా, ఇదే మనం కలిగి ఉండాలి ప్రియులారా. వెంటనే అంటున్నాడు ప్రియులారా, దేవుడు సత్యవంతుడని స్థాపించుటకును అన్యజనులు ఆయనను కనికరమును గూర్చి దేవుని మహిమపరచుటకును క్రీస్తు సున్నతి గల వారికి ఏమైపోయాడంట? పరిచారకుడాయను. పరిచారకుడండి, పరిచారం చేసాడని అందరికి, అంటే తెలియపరిచాడు. ఈ విషయాన్ని, ఈ సత్యాన్ని గ్రహించిన పౌలు కూడా ఏం చేశాడు? ఆ సమాజానికి ఆయన కూడా పరిచారకుడు అయ్యాడు. చూసారా, పరిచారం చేయడం మొదలు పెట్టారు. ఈరోజు మనం కూడా ఏం చేస్తున్నాం? దేవుని బిడ్డలకు పరిచారం చేయాలి. దాని విలువైన మాటలను మనం కూడా అందించాలి. మరి నేను ఎలా మోకరిస్తున్నానో నువ్వు అలాగే మోకరించు. నేను దేవుని ఎలా స్తుతిస్తున్నానో, నేను ఎలా దేవుని మందిరానికి వెళ్తున్నానో నువ్వు అలా మందిరానికి. నేను ఎలాంటి దేవుని గురించిన
నీతి స్తుతులు లేకపోతే నీతి పలుకులు పలుకుతున్నానో మనం కూడా ఇప్పుడు ఏమై ఉండాలి? నీతి పరిచారకులము. చూసారా పిల్లలు, ఇవన్నీ మనలోనికి పుష్పలంగా రావాలని ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి మన మోకాలు ఎవరి ఎదుట వంగాలంటే దేవుడి ఎదుట వంగాలి. దేవుడి పరిశుద్ధ మాటలు మన వెనుకలలో దేవుడు దీవించుగాక. ప్రార్థన